ఆర్ కృష్ణమూర్తి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ప్రెస్ క్లబ్ లో అంబటి కృష్ణమూర్తి మాట్లాడుతుండగా ఆయన ప్రెస్ మీట్ ను సంజీవ్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. అబిడ్స్ పోలీసులు జోక్యం చేసుకుని సంజీవ్ రెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఐఎన్టీయూసీ వర్గీయుల మధ్య రచ్చకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూకి సంబంధించిన రెండు వర్గాలు గొడవకు పడ్డాయి. గడిచిన కొద్ది రోజులుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ లో వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే 10 ఏళ్ల క్రితం ఇటు ఐఎన్టీసీ 6 వర్గం పేరుతో అంబటి కృష్ణమూర్తి ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ వర్గానికి సంబంధించిన అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా నిన్న సేమ్ ప్రెస్ క్లబ్ లో కూడా ఇటు సంజీవ వర్గం సంబంధించిన వారు ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని ఖండించేందుకు ఈ రోజు సేమ్ కృష్ణమూర్తికి సంబంధించిన వర్గం కూడా ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తే సంజీవ్ రెడ్డి వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి అటు కృష్ణమూర్తి వర్గానికి సంబంధించి కూడా అడ్డు తగిలే ప్రయత్నం చేశాడు. నేను ఆరోపణలకు సంబంధించి కూడా మీరు ఒకసారి ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతారంటూ కూడా వారితో మాట్లాడే క్రమంలో కూడా ఇద్దరి మధ్య మాటా పెరిగింది. ఇద్దరు కూడా ఆ పిడుగుద్దులు గుద్దుకునే వరకు దీని వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కూడా ఇరు వర్గాలకు సంబంధించిన వారిని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక కృష్ణమూర్తి వర్గం మీద దాడి చేసిన సంజీవ్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపు అయితే గడిచిన కొద్ది రోజులుగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ లో వివాదాలు కొనసాగుతున్నాయి. తరచూ ఏదో ఒక రూపంలో కూడా ఇద్దరు గొడవ పడే పరిస్థితి కాబట్టి తాజాగా ప్రెస్ క్లబ్ లోనే ఇద్దరు బాహాబాహికి దిగారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.